క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మా బాబుకు ఒంట్లో బాగాలేక మేము హాస్పిటల్లో చూపించడం జరిగింది. అయితే ఆయనకు రక్త చిన్న హాస్పిటల్ అక్కడ మేడ్చల్లో మాది మేడ్చల్లో అయితే మేడ్చల్లో చూపించడం జరిగింది. ఆయనకు INR కొద్దిగా ఎక్కువ ఉందంటే మేము కొంపల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ కొంపల్లో అడ్మిట్ చేసినప్పుడు ఒక 5 రోజులు అబ్జర్వేషన్లో పెట్టి ఆయనకు తగ్గట్లేదు, INR తగ్గట్లేదు అని చెప్పేసి రెయిన్బో హాస్పిటల్ రాసియడం జరిగింది. అయితే అక్కడ ఉన్న ప్రశాంత్ భజన సార్ వచ్చేసి ఆయన మా బాబుకు చూసి 2 రోజుల్లో పంపించేస్తాను ముందు చెప్పేసి ఆ తర్వాత ఐసీయూలో షిఫ్ట్ చేసిరు, అబ్జర్వేషన్లో పెట్టి 8 రోజుల లోపల బాబు కండిషన్ చాలా ఇదైపోయింది. ఆయనకు మొత్తం బ్లడ్ అసలు లివర్ పని చేయకుండా పోయింది. అయితే సార్ దానికి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్తే మాకు మా బాబుకు సూట్ కాగా మా బొమ్మడిది సురేష్ అని ఆయనది సూట్ అయితే ఆయనది చేయించడం జరిగింది. ఆయన డొనేట్ చేయడం జరిగింది. లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. అయితే ఆ లివర్ ట్రాన్స్ప్లాంట్ 12 సంవత్సరాల బాబు మాకు. అయితే లివర్ ట్రాన్స్ప్లాంట్ కాకముందే ఆయనకు 22 లక్షలు అయిపోయినాయి. అయితే లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఎంత ఏదైనా అడిగగా 22 లక్షల ప్యాకేజ్ అది 10-12 లక్షలు మీ దగ్గర ఉంటే సరిపోతుంది, అది మీరు బయటపడవచ్చు అని చెప్పడం జరిగింది డాక్టర్లు. మిగతా పైసలు మేము మొత్తం డోనర్ దగ్గర కనెక్ట్ చేస్తామని చెప్పారు. కలెక్ట్ చేస్తామని చెప్పేసి మళ్ళీ మా బొమ్మడిదికి 7 రోజులు డిశ్చార్జ్ చేశారు. ఆ డిశ్చార్జ్ టైంలో మొత్తం 15 లక్షలు మొత్తం కడితేనే డిశ్చార్జ్ చేస్తామన్నారు. ప్యాకేజ్ సంబంధించిన మొత్తం డబ్బులు కట్టించుకున్నారు. మళ్ళీ 15 లక్షలు కట్టించుకున్న తర్వాత మా బాబు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూస్తే మా బాబుకు 22 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తామనే టైంలో 2 రోజుల ముందు ఆయనకు జ్వరం రావడం జరిగింది. ఆ జ్వరం కంటిన్యూగా 2 నెలల దాకా కంటిన్యూ వచ్చింది. ఆ జ్వరం తగ్గకపోవడం కాకుండా ఆయనకు అన్ని డోసులు డాక్టర్ని అడిగినాం మేము, ఎందుకు తగ్గట్లేదు సార్ అంటే ఇండియాలో ఉన్న అన్ని డోసులు వాడేస్తున్నాం కానీ జ్వరం తగ్గట్లేదు అని చెప్పేసి జర్మనీ నుంచి ఒక్కో ఇంజక్షన్ 4.5 లక్షలకు అని చెప్పేసి తెప్పించి 2 ఇంజక్షన్లు కొట్టిండు. కొద్దిగా జ్వరం తగ్గగానే వాళ్ళు బాబు డిశ్చార్జ్ చేసి అదే రాత్రి మళ్ళీ జ్వరం పట్టుకుంటే మళ్ళీ అడ్మిట్ అయినాం. మళ్ళీ కొత్తగా అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా అడ్మిట్ చేసుకున్నారు. మాకు మళ్ళీ సెల్ఫ్ ఇండెంట్ అని చెప్పేసి రాసుకున్నారు. అది డిశ్చార్జ్ చేసే టైంలో మా బాబుకు 1,20,00,000 అయిపోయినాయి. అయితే 1,20,00,000 అయిపోయినాయి బిల్లు. అయితే అందులో ఏం చేసిరంటే మాకు దాదాపు నేను 60 లక్షల వరకు కట్టేసిన. 60 లక్షల వరకు కట్టినప్పుడు కట్టేసరికి మిగతా పైసలు నా దగ్గర లేవు సార్ అని చెప్పేసరికి వాళ్ళు డొనేట్ చేసి మళ్ళీ మెగా గ్రూప్స్ వాళ్ళ దగ్గర, బజాజ్ ఎలక్ట్రికల్ వాళ్ళ దగ్గర మళ్ళీ కొంతవరకు అది లోపల ఉన్న డాక్టర్లు హెల్ప్ చేసి మొత్తం 22 లక్షలు కలెక్ట్ చేసి రాళ్ళు. మిగతా 30 లక్షలు కట్టమంటే నా దగ్గర లేవు సార్, నా దగ్గర ఉన్న ఇల్లు అమ్ముకున్నా నేను, నా దగ్గర లేదు, ఏం డబ్బులు లేవు అంటే వాళ్ళు ఆదివారం మొన్న ఒక 30 తారీఖు డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ 1వ తారీఖు మళ్ళీ మా బాబు నేను 30 తారీఖు మళ్ళీ జ్వరం రావడం వల్ల మళ్ళీ 1వ తారీఖు మళ్ళీ జాయిన్ అయిపోయిన అందులోనే మళ్ళీ కొత్తగా అడ్మిట్ చేసి సెల్ఫ్ ఇండెంట్ అని పెట్టారు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఉంచి అబ్జర్వేషన్లో పెట్టి మీ బాబుకు మళ్ళీ లంగ్స్లో చీము వచ్చింది, చీము రావడం వల్ల మళ్ళీ సర్జరీ చేయాలి, అప్పుడు బతుకుతే లేకపోతే చేస్తాడన్న మాట చెప్పి రాళ్ళు. రెయిన్బో ఎక్కడ బ్రాంచ్ ఇది? రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్. అయితే మళ్ళీ మా బాబుకు ఇక్కడ లంగ్స్ ఆపరేషన్ చేసి పెద్దగా అందులో 1 లీటర్ చీము తీసి రాయాలి. ఏం సార్ 2-3 నెలల నుంచి మా బాబు హాస్పిటల్లో ఉన్నాడు కదా, 1 లీటర్ చీము ఎట్లా వెళ్ళేదాకా చూసిరంటే మేమేం చేయాలి అందులో కనిపించలేదు కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. సరే సార్ ఇప్పుడైనా మంచి చేయండి అని చెప్పేసి కోరుకుంటాం. క్యూను సార్ మా దగ్గర రూపాయలు మళ్ళీ ఇప్పుడు ఒక 10-12 లక్షలు అయిపోయినాయి మాకు. మొత్తం ఎంత కట్టిండ్రు హాస్పిటల్కి ఇప్పటి వరకు? నాకు మొత్తం 80 లక్షల ఖర్చు వచ్చింది. 80 లక్షలు కట్టిండ్రు? లేదు, నేను 70 లక్షలకు బిల్లు ఉన్నాయి నా దగ్గర. బయట ఒక 10 లక్షలు అయిపోయినాయి మా ఖర్చు. మొత్తం 80 లక్షలు మొత్తం అప్పులు ఉన్నాయి. ఇప్పుడు నిజంగానే ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంటది. ఒక నిరుపేద ఇటువంటి వాళ్ళకి కదా ఉచిత వైద్యం అందాలి. ఇటువంటి సమస్యల పైన పోరాటం ఉండదు. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఇల్లులు అమ్ముకొని, భూములు అమ్ముకొని, జాగాలు అమ్ముకొని పిల్లగాన్ని బతికించుదామని హాస్పిటల్కి పోతే కోట్లు బిల్లులు వేస్తా ఉంటే ఎటు పోవాలి పేదోడు? ఫస్ట్ ఎస్టిమేషన్ 22 లక్షలకి ఇచ్చిండు. 22 లక్షలు ఇచ్చి కోటి 2 లక్షలు చేసిండు. వాళ్ళ 22 లక్షలు ఫస్ట్ ఎస్టిమేషన్. ఏ మనుషులు ఉన్నారా నాయన? ఏంది అసలు యాక్చువల్గా ఇది ఏంటి పరిస్థితి ఏంటి? అప్పుడు పేదోళ్ళకు సర్జరీ అన్న లివర్ సర్జరీ అన్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు మా బాబు. ఇప్పుడు మళ్ళీ జాయిన్ అన్నప్పుడు ఈ స్టేజ్లోకి వచ్చేసిండు. ఏం చేయాలి అర్థం కాకుండా దయచేసి ఆదుకోండి మీరు.
ఈడ చూడన్న 44,96,497 రూపాయలు. కోట్లు ఏ నుంచి తీసుకొచ్చి కడతారు? ఏ మనుషులు ఉన్నారా నాయన అసలు? హాస్పిటల్స్ కూడా మానవత్వం లేకుండా పోతుంది. డబ్బులు ఉంటే చాలు. అదుకుంటున్నా ఇప్పుడు సెల్ఫ్ ఇంటెంట్ అని చెప్పేసి వాళ్ళు చేతిలో బిల్లులు పెడుతున్నారు. బ్లడ్ టెస్ట్ దానికి రోజుకు వచ్చేసి మాకు 50,000 దాకా ఖర్చు వస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు కూడా స్పందించారు. తర్వాత మిమ్మల్ని కలుస్తారు దయచేసి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే కోట్ల రూపాయలు పేదలు ఎట్లా ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఇంకా. నిజంగా ఇటువంటి పేద బిడ్డలకు మాత్రం 100% ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటది. ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు, మీరు కొంచెం ఇనిషియేట్ తీసుకోండి. ఇటువంటి పేద బిడ్డలు బ్రతికితే నిజంగా దాతలు ఉన్నా కూడా కొంచెం వీళ్ళకి చాలా హెల్ప్ చేయండి. చాలా సిచ్యువేషన్, దారుణమైన సిచ్యువేషన్. 1,00,00,000 రూపాయలు ఒక పేదవాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఉన్న ఇల్లు అమ్ముకొని, జాగాలు అమ్ముకొని. ఎవరైనా కొంచెం సహాయం చేసి ఉంటే ఎంతో కొంత సహాయం చేయండి. పాప మా బాబుని కాపాడండి. ఇప్పటికే ఆ లంగలు మొత్తం కూడా పైసలను ఖతం చేసి పడేసింది. నిజంగా ఫోన్పే గూగుల్ పే ఉందా? మోహన్ నాయక్ అన్న పేరు మోహన్ నాయక్, మేడ్చల్ దగ్గర తాండా. నిజంగా మీరు హెల్ప్ చేయండి. 0307 4233 4233. ఏం పేరు వస్తుందా? మోహన్ అని వస్తుందా? మోహన్ అని పేరు వస్తుందంట. సైదాన్ గద్ద తాండా, మేడ్చల్ దగ్గర. గూగుల్ ఫోన్ పే లేదా? ఫోన్ పే లేదా? ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది. గూగుల్ పే మా అబ్బాయి పేరు వస్తుంది సార్, శ్రీశాంత్ అని. ఇక గూగుల్ పేలోనేమో శ్రీశాంత్ అని వస్తుందంట. వాళ్ళ అబ్బాయి పేరు? మా అబ్బాయి పేరు సార్ శ్రీశాంత్ అని వస్తుంది గూగుల్ పేలో. తర్వాత ఫోన్ పేలో ఇది మోహన్ అని వస్తుంది. దయచేసి ఎవరన్నా అంటే ఏమనిపిస్తుంది అన్న, అంటే ఇప్పుడు మీ అబ్బాయికి ఇంత సిచ్యువేషన్ ఉంది కదా, ప్రభుత్వాలు ఉచితాలు ఆ ఉచితం ఇస్తాం ఈ ఉచితం ఇస్తామని చేస్తా ఉంటారు ఎన్నికలు వచ్చినప్పుడు. ఇప్పుడు ఒక పేదవాడికి ఇటువంటి పరిస్థితి వస్తే నువ్వే అనుభవిస్తావు, ఏమనిపిస్తుంది? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు ఒకసారి చెప్పండి. నేను చెప్పేది ఒకటే సార్, నాకు వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదు. మా అబ్బాయి చాలా క్లాస్ ఫస్ట్ వస్తాడు సార్, బాగా చదువుతాడు. అటువంటి అబ్బాయిని కోల్పోతున్నామా? డాక్టర్లు కూడా భరోసా ఇవ్వలేకపోతున్నారు. మాకు ఒకటి అనిపిస్తుంది, వారితో పాటు మేము కూడా చాలా అనిపిస్తుంది. కానీ ప్రభుత్వం కూడా ఇట్లాంటి దాన్ని పట్టించుకొని మళ్ళీ వేరే వాళ్ళకు కూడా కాకుండా చూడండి సార్, దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా. ఇదే ప్రైవేట్ హాస్పిటల్లో కాకుండా ఇదే వైద్యం ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నిజంగా జరిగితే ఈ మోహన్ అన్న ఏడ్చేవాడు కాదు, ఈ దంపతులు ఏడ్చేవాళ్ళు. ఎందుకు ఉచిత వైద్యం అందించలేకపోతున్నాయి ప్రభుత్వాలు? తర్వాత కూడా ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ల పైన కనీసం మరి ఎందుకు ఒక అంటే కట్టడి చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? ఎందుకంటే ఇంత ఫీజులు ఉండాలని చెప్పేసి కోట్ల ఫీజులు గుంజితే పాపం పేదలు ఎట్లా భరిస్తారు? ₹1,00,00,000 ఏ నుంచి తీసుకొస్తాడు? ₹1,20,00,000 ఇచ్చినట్ట ఇక వానికి ఇష్టం వచ్చినట్టుగా. ఇక మళ్ళీ ఇంకా పిల్లగాడు ఏమైనా మంచిగా ఉన్నాడంటే ఇప్పుడు పిల్లగా మళ్ళీ ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో కొట్టు మిట్టాడుతున్నారు. కూర్చోండి మాట్లాడదాం. మీరు ఒకసారి అన్న దగ్గరికి వెళ్ళండి. ఘోరం పరిస్థితులు చూడండి ఒకసారి. ఒకవేళ 960307 ₹100 మంచిదే, ₹50 మంచిదే, హెల్ప్ చేయండి మోహన్ అన్నకి. గిరిజన బిడ్డ మీకోసం వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అన్న ఏడవద్దు అన్న, టెన్షన్ పడకండి. మాట్లాడారు మంత్రి గారితో కూడా మాట్లాడదాం. దారుణమైన పరిస్థితులు భరత్. ఇక మోహన్ అన్న ఏడవద్దు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.